నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలి పీరియడ్ మిస్ అయ్యాక అనేది ఒక చాలా పెద్ద డౌట్ ఉంటుంది ఆడోళ్ళకి. దీని గురించి ఈ రోజు మాట్లాడదాం. పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉండాలి. సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ 28 days సైకిల్ ఉందనుకోండి, ప్రతిసారి 28 days లో వచ్చేస్తుందంటే 29th day 30th day చేసుకోండి పీరియడ్ రాకపోతే. ఇది రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి, అంటే రెగ్యులర్ 28 days నుంచి 32 days సైకిల్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ సైకిల్ ఉంది అంటారు. కాకపోతే ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళలో ఓవులేషన్ అంటే అండం విడుదలైన తర్వాత ఒక 15 నుంచి 17 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇర్రెగ్యులర్ గా ఉంది కాబట్టి, వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళు అప్పుడు చేసుకోవచ్చు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్. HCG అనే హార్మోన్ డిటెక్ట్ చేస్తారనమాట ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో. ఈ ఇంప్లాంట్ అయ్యే ఎంబ్రియో అంటే ఈ పిండం ఏదైతే తయారవుతుందో గర్భసంచి పొరలో అది అతికేటప్పుడు HCG అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ 48 hours నుంచి 72 hours కి డబుల్ అవుతా ఉంటుంది. ఈ డబ్లింగ్ అనేది కనుక్కుంటుంటారు ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత. ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో అతకడం, పిండం అతకడం అనేది ఇంప్లాంటేషన్. ఇది 6 నుంచి 12 రోజులు ఓవులేషన్ అయిన తర్వాత అనేది జరుగుతుంది ఇంప్లాంటేషన్. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 14 రోజుల తర్వాత మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాము. 6 నుంచి 11 ఎందుకు అంటున్నానంటే, ఫలదీకరణం అయిన తర్వాత ట్యూబ్ లోనే ఎంబ్రియో డివైడ్ అవుతా ఉంటుంది. డివైడ్ అవుతూ నెమ్మదిగా కిందికి వస్తూ ఉంటుంది. ఈ గర్భసంచిలోకి వచ్చేసరికి దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. ఈ స్టేజ్ లో గర్భసంచి పొర మీద అది వచ్చి అతుకుతుంది అనమాట. అక్కడ నుంచి HCG అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. HCG అనే హార్మోన్ డిటెక్షన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో చేస్తారు. సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, రెండోది బ్లడ్ టెస్ట్. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ సాధారణంగా కరెక్ట్ గా ఉండాలంటే అఫ్ కోర్స్ పీరియడ్ మిస్ అయ్యాకనే చేయాలి. ఫస్ట్ యూరిన్ తో, మార్నింగ్ ఫస్ట్ యూరిన్ తో చేసుకోవాలి. ఇవి రెడీమేడ్ కిట్స్ ఉంటాయి. ఈ కిట్ లో మీరు ఫస్ట్ యూరిన్ 2-3 drops వేస్తే ప్రెగ్నెన్సీ ఉంటే 2 lines వస్తాయి, ప్రెగ్నెన్సీ లేకపోతే సింగిల్ లైన్ వస్తుంది. సో ఇది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇందులో కూడా HCG అనే హార్మోన్, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ అనే హార్మోన్ డిటెక్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ లో కూడా ఇదే హార్మోన్ డిటెక్ట్ అవుతుంది. ఈ రెండిట్లో బ్లడ్ టెస్ట్ అనేది మోర్ రిలయబుల్, ఎందుకంటే డైల్యూషన్ ఫ్యాక్టర్ ఉండదు. యూరిన్ టెస్ట్ లో ఏంటంటే ఎక్కువ నీళ్ళు తాగినా డైల్యూట్ అయిపోతుంది HCG, లేదా యూరిన్ ఫస్ట్ ది వాడలేదనుకోండి, డే ఫస్ట్ యూరిన్ వాడలేదనుకోండి, అలాంటప్పుడు కూడా HCG డైల్యూట్ అవుతుంది. సో మోర్ రిలయబుల్ ఇస్ బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ లో HCG తెలుసుకుంటే ఎక్కువ రిలయబిలిటీ ఉంటుంది. తొందరగా చేసుకుంటే, అంటే ఓవులేషన్ అయినా 1-2 days లోనే, లేదా ఓవులేషన్ అయినా 1 week లోనే మీరు డిటెక్ట్ చేస్తే, ఈ టెస్ట్లు చేసుకుంటే ఈ HCG అనే హార్మోన్ డిటెక్ట్ అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ప్రెగ్నెన్సీ రాలేదని కంగారు పడవచ్చు, లేదా ప్రెగ్నెన్సీ రాలేదని ప్లానింగ్ లో లేనప్పుడు ఆనందించవచ్చు. అలాగా కాదు, ఇది కరెక్ట్ టైంలో చేస్తే, పీరియడ్ మిస్ అయిన తర్వాతనే చేస్తే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ గా తెలుస్తుంది. ఇర్రెగ్యులర్ సైకిల్ వాళ్ళు డెఫినెట్ గా ఓవులేషన్ బట్టి చేసుకోవాలి. మోస్ట్ కన్ఫర్మ్డ్ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ చేసి ఫీటల్ శాక్ ఉండడము, అంటే బేబీ శాక్ ఉండడము, హార్ట్ బీట్ ఉందనుకోండి, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.